అధికారంలోకి రావడం కోసం ఎంతకైనా దిగజారాలంటే చంద్రబాబు తర్వాతే ఎవరైనా. ఆఖరికి కుటుంబాల్లో కూడా చిచ్చు పెడుతున్నారు బాబు. ఈ ఎన్నికల్లో టీడీపీ ఓటమి తప్పదని సర్వేలు చెప్పడంతో చివరికి కుటుంబాలను విడగొట్టేలా వ్యాఖ్యలు చేశారు. కుప్పంలో మహిళలతో సమావేశమైన చంద్రబాబు టీడీపీకి ఓటు వేస్తేనే మగవారిని ఇంట్లోకి రానివ్వండి అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ టీడీపీకి ఓటు వేయకపోతే అన్నం కూడా పెట్టొద్దనడం చంద్రబాబు పరాకాష్ఠకు అద్దం పడుతోంది. మీ ఇంట్లో మగవాళ్ళు ఓటేయకపోతే తిండి పెట్టడం మానేయండి. తెలుగుదేశానికి ఓటేసిరా ఇంట్లోకి రానిస్తాం, భోజనం పెడతామని మీరు చెప్తే ఎక్కడికి పోరు, మీ దారికి వస్తారా? మీ ఇంట్లో మగవాళ్ళు ఓటేయకపోతే తిండి పెట్టడం మానేయండి. తెలుగుదేశానికి ఓటేసిరా ఇంట్లోకి రానిస్తాం, భోజనం పెడతామని మీరు చెప్తే ఎక్కడికి పోరు, మీ దారికి వస్తారా? కుప్పం మహిళలతో చంద్రబాబు చేసిన కామెంట్స్ అవి. పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. మా కరెస్పాండెంట్ మూర్తి ఫోన్ లైన్లో ఉన్నారు. మూర్తి, చెప్పండి. ఆఖరికి మహిళలకి మగవాళ్ళకి అన్నం పెట్టొద్దని చెప్తున్న పరిస్థితి చూస్తున్నాం. చంద్రబాబు చాలా సీరియస్ విషయాన్ని నవ్వుతూ చెప్పేయడంలో చంద్రబాబు ఎక్స్పర్ట్ ఏమో. బిందు కుప్పం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పం నియోజకవర్గంలో మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. మహిళలను రెచ్చగొట్టే విధంగా మహిళలు ఎవరైనా సరే టీడీపీ ఇంటికి వచ్చేటువంటి మగాళ్ళకి సంబంధించి మహిళలు ఒక పని చేయాలి, మగాళ్ళు ఎవరైనా సరే టీడీపీకి ఓటు వేయకపోతే వారికి అన్నం పెట్టకండి, ఇంట్లోకి రానివ్వద్దండి, ఖచ్చితంగా కారాఖండిగా చెప్పండి అంటూ మహిళా ముఖాముఖి కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు మహిళలను రెచ్చగొడుతూ తన యొక్క ప్రసంగాన్ని కొనసాగించడం ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం పార్టీకి కుప్పం నియోజకవర్గంలో ప్రధానంగా ప్రాధాన్యత పొందుతూ ఉంది. ఆయన ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కనీసం కుప్పం నియోజకవర్గంలో పర్యటనకు కానీ ఆయన నామినేషన్ వేసేందుకు కానీ ఆయన రావడం అనేది ఎప్పుడు జరగదు. కానీ ఓటమి భయంతో గత కొంతకాలంగా స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించడంతో ఈసారి కుప్పం నియోజకవర్గంలో ఓటమి భయం తప్పదన్నటువంటి ఒకే ఒక్క కోణంలో మహిళలతో ముఖాముఖి కార్యక్రమం పెట్టుకుని మహిళలను రెచ్చగొట్టేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు చంద్రబాబు నాయుడు. ఈ మెజారిటీ మహిళలంతా కూడా ఈరోజు మహిళలు ముఖాముఖి కార్యక్రమానికి రాకపోయినప్పటికీ వచ్చిన వారితోనే ఆయన యొక్క రెచ్చగొట్టేటువంటి ప్రసంగాన్ని కొనసాగించారు. పురుషులు ఎవరు కూడా టీడీపీకి ఓటుకి వేయకపోతే ఖచ్చితంగా ఇంట్లోకి రానివ్వద్దండి, వారికి భోజనం పెట్టొద్దంటూ చంద్రబాబు నాయుడు తన యొక్క ప్రసంగాన్ని కొనసాగించడం మహిళలను అక్కడ ఉన్నటువంటి మహిళలు కూడా కొంతమంది విచ్చిపోయేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. కేవలం చంద్రబాబు నాయుడు మాటలు చూస్తా ఉంటే రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరినీ కూడా ఈ విధమైనటువంటి ధోరణితో రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు అనేది స్పష్టం అవుతుంది. ఓకే మూర్తి, థ్యాంక్ యూ.